హాయ్ హలో ఈరోజు మనం తెలుసుకోబోతుంది వాట్సాప్లో ఇంగ్లీష్లో చాట్ చేయటం ఎలా. మనం ప్రతిరోజు మన ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఉంటాం, అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో కానీ కొన్నిసార్లు మనం ఇంగ్లీష్లో టైప్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. అందుకోసమే మీ కొరకు ప్రతిరోజు మాట్లాడే కొన్ని సంభాషణలు ఈ వీడియోలో ఉంచడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి. మనం ప్రతిరోజు మాట్లాడుకునే సంభాషణలే, మన ఫ్రెండ్స్తో మాట్లాడుకునే సంభాషణలే నేను ఈ వీడియోలో ఉంచడం జరిగింది. తప్పనిసరిగా వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన జనరల్ కాన్వర్సేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం ప్రతిరోజు మన ఫ్రెండ్స్తో వాట్సాప్లో చాటింగ్ ఎలా చేస్తామంటే, ఎలా ఉన్నావు అని అడగాలంటే దాన్ని హౌ ఆర్ యూ అని చెప్పేసి అడుగుతాం. సో ఇక్కడ చూడండి, మీకు తెలుగులో ఉంచడం జరిగింది. అండ్ మనం టైప్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా టైప్ చేస్తామో అది కూడా దీంట్లో ఉంచడం జరిగింది. దెన్ ఇంగ్లీష్లో కూడా దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో చూడండి, ఎలా ఉన్నావు అంటే హౌ ఆర్ యూ అని చెప్పేసి, ఏమి చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఏం చేస్తున్నావు, ఈరోజు ప్లాన్స్ ఏమిటి, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ టుడే, ఈరోజు ప్లాన్స్ అనేవి ఏమిటి అని, ఏం తిన్నావు, వాట్ డిడ్ యూ ఈట్ అంటే నువ్వేం తిన్నావు అని చెప్పేసి, ఈరోజు వాతావరణం చాలా బాగుంది కదా అంటాం కదా, దాన్ని ద వెదర్ ఈస్ నైస్ టుడే. నిన్న ఏం చేసావు, దానిని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారంటే వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, నిన్న ఏం చేసావు, ఏం సినిమాలు చూస్తున్నావు, వాట్ మూవీస్ ఆర్ యూ వాచింగ్, పనులు ఎలా జరుగుతున్నాయి, ఏదైనా వర్క్స్ జరుగుతుంటే హౌ ఈజ్ వర్క్ గోయింగ్ ఆన్, పని అనేది ఎలా జరుగుతుంది. సో వీకెండ్ ప్లాన్స్ ఏమిటి, ఎనీ వీకెండ్ ప్లాన్స్, కాఫీ తాగుదామా, షల్ వి గో ఫర్ ఎ కాఫీ, సో కాఫీ కోసం వెళ్దామా మనం. సో అలాగే ముందు ఎక్కడికి వెళ్ళాము, మనం ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళాము, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీకెండ్ ఎక్కడికో వెళ్ళారు, దానిని ఇంగ్లీష్లో అడగాలంటే వే డిడ్ వీ గో లాస్ట్ టైం, లాస్ట్ టైం మనము ఎక్కడికి వెళ్ళాము, ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ ఆర్ సమ్ ప్లేస్. సో ఏమైనా కొత్త విశేషాలు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతాం కదా, దానిని మనం ఎనీ న్యూ అప్డేట్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అడగాలి. ఈ వెబ్ సిరీస్ చూసావా, డిడ్ యూ వాచ్ దిస్ వెబ్ సిరీస్, ఈ వెబ్ సిరీస్ అనేది నువ్వు చూసావా. సో మీరు బిజీగా ఉన్నారా, సో దాన్ని ఎలా అంటే ఆర్ యూ బిజీ, మీరు బిజీగా ఉన్నారా. సో అలాగే గేమ్ ఆడదామా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆట ఆడాలంటే గేమ్ ఆడదామా అని తెలుగులో అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో షల్ వి ప్లే ఏ గేమ్. అలాగే నేను చాలా మిస్ అయ్యాను అని చెప్పేసి అంటాం కదా మనం, దాన్ని ఐ మిస్డ్ యూ అనాలి, అంటే నేను చాలా మిస్ అయిపోయాను అని చెప్పేసి. ఈ పాట విన్నావా, డిడ్ యూ లిసన్ టు దిస్ సాంగ్, ఈ పాట అనేది నువ్వు విన్నావా, నాకు చాలా బోరింగ్గా ఉంది అంటే నాకు చాలా బోర్ కొడుతుంది అంటాం కదా, దాన్ని ఎలా అంటారంటే ఐఎమ్ గెటింగ్ బోర్డ్, నేను చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి. ఇంకొన్ని రోజుల్లో కలుద్దామా, షల్ వి మీట్ ఇన్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల్లో మనం కలుద్దామా, నీకు నిద్ర పట్టిందా, డిడ్ యూ స్లీప్ వెల్, నువ్వు బాగా నిద్రపోయావా అని చెప్పేసి అర్థం వస్తుంది. అలాగే మన ఇంకేమిట్రా అంటాం కదా, సో వాట్ ఎల్స్, దాన్ని ఇంగ్లీష్లో వాట్ ఎల్స్ అని చెప్పేసి అంటారు. స్కూల్ ఎలా ఉంది, ఆఫీస్ ఎలా ఉంది అని అడగాలంటే హౌ ఈజ్ స్కూల్ ఆర్ హౌ ఈజ్ ఆఫీస్. ఈ వారం ప్రత్యేకమైనది ఏదైనా ఉందా అని చెప్పేసి, ఎనీథింగ్ స్పెషల్ దిస్ వీక్, ఈ వారంలో ఏదైనా స్పెషల్ ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే కానీ ఏదైనా అకేషన్ కానీ ఉందా అని చెప్పేసి. ఎప్పుడు బయటికి వెళ్దాం, వెన్ షల్ వీ గో ఫర్ అన్ అవుటింగ్, మనం అవుటింగ్కి బయటికి ఎప్పుడు వెళ్దామని చెప్పేసి ఫ్రెండ్స్ ఇలా అడగాలి. ఫోన్ ఛార్జ్ అయిందా, ఫుల్గా ఛార్జ్ అయిందా, ఈజ్ యువర్ ఫోన్ ఫుల్లీ ఛార్జ్డ్, మీ ఫోన్ ఫుల్గా ఛార్జ్ అయిందా అని చెప్పేసి. నువ్వు ఇక్కడికి వస్తావా అని చెప్పేసి మనం అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో కెన్ యూ కమ్ హియర్, నువ్వు ఇక్కడికి వస్తావా. నీకు నా మెసేజ్ అందిందా, డిడ్ యూ గెట్ మై మెసేజ్, నా మెసేజ్ అనేది నీకు అందిందా. రేపు కాలేజ్ ఆర్ ఆఫీస్కి వస్తావా అని చెప్పేసి తెలుగులో అంటాం కదా, దానిని విల్ యూ కమ్ టు కాలేజ్ ఆర్ ఆఫీస్ టుమారో, రేపు కాలేజీకి కానీ ఆఫీస్కి కానీ వస్తావా. ఈరోజు క్లాస్ ఎలా జరిగింది, హౌ వాజ్ టుడేస్ క్లాస్, సో ఈరోజు క్లాస్ అనేది ఎలా జరిగింది అని చెప్పేసి. ఏం కొనుక్కున్నావు, వాట్ డిడ్ యూ బై. అలాగే నీకు ఆ లింక్ పంపాను, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తుంటాం కదా లింక్స్, సో ఐ హ్యావ్ సెంట్ యు ద లింక్. అలాగే ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడగాలంటే వేర్ ఆర్ యూ, ఇది చాలా సింపుల్. సో రేపు కాల్ చేద్దామా, షల్ వి కాల్ టుమారో. గేమ్లో జాయిన్ అవ్వు అని చెప్పేసి అంటాం కదా తెలుగు, దాన్ని వన్ ఆర్ జాయిన్ ఇన్ ద గేమ్, గేమ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా.
సో వాంట్ టు అని చెప్పేసి వస్తుంది, అది దాన్ని షార్ట్కట్లో వాన్ అని చెప్పేసి అన్నాం. ఈరోజు స్పెషల్ ఏమిటి, వాట్స్ స్పెషల్ టుడే, ఈరోజు స్పెషల్ ఏమిటి, నీకు ఏమైనా కావాలా, డూ యూ నీడ్ ఎనీథింగ్, క్లాస్ మిస్ అయ్యావా, డిడ్ యూ మిస్ ద క్లాస్, టీవీ షో చూస్తున్నావా, ఆర్ యూ వాచింగ్ టీవీ షో, రాత్రి ఎప్పుడు నిద్రపోతావు, వెన్ డూ యూ స్లీప్ ఎట్ నైట్, రాత్రి ఎప్పుడు నిద్రపోతావు, ఏం పనులు చేస్తున్నావు, వాట్ వర్క్ ఆర్ యూ డూయింగ్, ఏం పని చేస్తూ ఉన్నావు, సెలవు కోసం ఎదురు చూస్తున్నావా, వెయిటింగ్ ఫర్ ద హాలిడేస్, నీ ఫేవరెట్ ఫుడ్ ఏమిటి, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, ఆఫీస్లో ఏదైనా కొత్త జరిగిందా, అంటే ఏదైనా జరిగిందా ఆఫీస్లో, ఎనీథింగ్ న్యూ ఎట్ ద ఆఫీస్, ఎప్పుడు పార్టీ, పార్టీ ఎప్పుడు అంటాం కదా, వెన్ ఈజ్ ద పార్టీ, ఈరోజు ట్రాఫిక్ ఉంది కదా, దెర్ ఈజ్ ఎ ట్రాఫిక్ టుడే, నా వాట్సాప్ స్టేటస్ చూసావా, డిడ్ యూ సీ మై వాట్సాప్ స్టేటస్, కొత్తగా ఏమి చేసావు, వాట్ న్యూ థింగ్స్ డిడ్ యూ డూ, కొత్తగానే ఏం చేసావు అని చెప్పేసి. వీడియో కాల్ చేద్దామా, షల్ వీ డూ వీడియో కాల్, ఈ వారం ఎక్కడికి వెళ్దాము, వేర్ షల్ వీ గో దిస్ వీకెండ్, ఏమైనా ఫన్నీ మీమ్స్ అనేవి చూసావా, డిడ్ యూ సీ ఎనీ ఫన్నీ మీమ్స్, అంటే రీసెంట్గా ఏమైనా ఫన్నీ మీమ్స్ అనేవి చూసామని మన ఫ్రెండ్స్ని అడుగుతుంటాం కదా, దాన్ని ఈ విధంగా అడగాలి. సో రాత్రి డిన్నర్ అయిందా, డిడ్ యూ హ్యావ్ డిన్నర్, డిన్నర్ అనేది చేసావా, సో అలాగే ఇంటి దగ్గరే ఉన్నావా అంటాం కదా మన ఫ్రెండ్స్ని, సో దాన్ని ఎలా అన్నానంటే ఆర్ యూ ఎట్ హోమ్, అంటే ఇంటి దగ్గరే ఉన్నావా, సో అలాగే ఎప్పుడు మాట్లాడతావు, అంటే ఎప్పుడు మాట్లాడతావు అని చెప్పేసి అంటాం కదా, వెన్ విల్ యూ కాల్, అంటే ఎప్పుడు నాకు కాల్ చేస్తావు, ఎప్పుడు మాట్లాడతావు అని చెప్పేసి. మరి ఎంతసేపు ఫ్రీ, అంటే ఇంకా ఎంతసేపు ఖాళీగా ఉంటావురా అని చెప్పేసి అంటాం కదా, దానిని ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ యూ బీ ఫ్రీ, అంటే ఇంకా ఎంతసేపు ఫ్రీగా ఉంటావు, ఇంకేం చేస్తున్నావు అని చెప్పేసి అంటాం కదా, వాట్ ఎల్స్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఎల్స్ అంటే ఇంకేంటని, ఇంకా ఏమి చేస్తున్నావు అని అడగాలంటే వాట్ ఎల్స్ ఆర్ యూ డూయింగ్, ఇంకా ఏమి చేస్తూ ఉన్నావు అని చెప్పేసి. సో అలాగే చాలా రోజులైంది కదా నీతో మాట్లాడి అని చెప్పేసి మనం అంటుంటాం కదా, ఇట్స్ బీన్ ఏ లాంగ్ సిన్స్ వీ టాక్డ్, సో దాన్ని ఎలా అంటే ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ వీ టాక్డ్, ఇది చాలా కాలం అయింది మనం మాట్లాడి, రేపు రాత్రి నేను నీకు కాల్ చేస్తాను, ఐ విల్ కాల్ యూ టుమారో నైట్. సో ఈ విధంగా కొన్ని కాన్వర్సేషన్స్ అనేవి నేను ఈ వీడియోలో ఉంచడం జరిగింది. మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలని అనిపిస్తే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీకు ఎక్కువ కాన్వర్సేషన్స్ కావాలన్నా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. సో నేను ఆ పర్టికులర్ టాపిక్స్ మీద వీడియో అనేది చేయటం జరుగుతుంది. ఏ డౌట్స్ ఉన్నా సరే డెఫినెట్గా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోకి సంబంధించినవి కాదు, ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే నన్ను కమెంట్లో అడగవచ్చు. సో మీరు అడిగే ప్రతి కమెంట్కి నేను డెఫినెట్గా ఆన్సర్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.